గురజాల నియోజకవర్గంలో 2014-2019లలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో శూన్యమన్నారు. గురజాలలో బుధవారం రాత్రి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఎరపతినేని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేయకపోగా నియోజకవర్గంలో అరాచకాలు పెంచారన్నారు. నియోజకవర్గంలో హత్యలు, భూ అక్రమాలు పెరిగిపోయాయన్నారు. దైదా, మాడుగుల గ్రామాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతూ ఓబులాపురం మార్చారని మండిపడ్డారు. సూపర్ 6 తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా కూడా ఈ సూపర్ 6 పథకాలని ప్రజలకు తీసుకెళ్లేదానికి కూడా ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. గతంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏ విధంగా కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకెళ్ళి సక్సెస్ చేశామో, ఎన్నికలకు ముందు అంటే ఇంకా ఎన్నికలు 50 రోజులు ఉన్నాయి. ఈ 50 రోజుల ఎన్నికల ప్రణాళికని అందరం కూడా కలిసికట్టుగా పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. గురజాల నియోజకవర్గంలో 14-19 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్పితే వీళ్ళెక్కడ ఈ 5 సంవత్సరాల్లో పనులు చేయలేదు. అభివృద్ధి చేయకపోగా అరాచకాలు చేశారు. మనుషులను చంపటం, ఆస్తులు ఆక్రమించుకోవటం, మహిళలపై అత్యాచారాలు, మాడుగుల, దైదా ఇవి చూస్తే ఇంకా ఓబులాపురంలా తయారు చేశారు. మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం, అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లు పిలిపించి కొట్టేయటం, ఆ వీడియోలు ఎమ్మెల్యేలకు పంపించడం ఇవన్నీ కూడా చేశారు. అంతులేని అధికారం, అంతులేని అహంకారం నెత్తికెక్కించుకొని 20 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, ఇంకా ఏ పార్టీ ఉండకూడదు అనే అహంకారంతో ఈరోజు కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చారు 5 సంవత్సరాల్లోనే. అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు పరచాలి, అమలు కావాలి. అందుకే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం కలిసికట్టుగా పోటీ చేస్తూ ఉన్నాయి, కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నాయి. అందుకే వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినవి. ఇవి రాజకీయ పార్టీల భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ఒక సైకో చేతిలో పడి 5 సంవత్సరాలుగా వెలవెల్లాడుతున్న రాష్ట్రాన్ని, అధపాతాళానికి నెట్టబడిన అభివృద్ధిని ఈరోజు మనందరం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి విశాఖపట్నం రాజధాని పేరుతో 70,000 కోట్ల ఆస్తులు కొట్టేసి ఈరోజు ఇష్టారాజ్యంగా మరలా వాళ్ళకి ఇష్టమైన అధికారులని పెట్టుకొని ఎన్నికలు జరిపించాలనే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తపన నెరవేరదు, కోరిక నెరవేరదు. అందుకే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి ఇంటికి పంపించడానికి. రేపు ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బతుకుతుంది, కూటమి గెలుస్తుంది, అధికారం కూటమి వశమైతే ఉంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి నిర్మించుకుంటాం, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటాం, పల్నాడు అభివృద్ధి చేసుకుంటాం, గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని సాధించుకుంటాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. పల్నాడు డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసి ఇటు గురజాల, మాచర్ల నియోజకవర్గాలని రాష్ట్ర ప్రభుత్వ నిధులతోని, కేంద్ర ప్రభుత్వ నిధులతోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు కూడా తీసుకొచ్చి అన్ని ప్రాంతాల రహదారులు, అంటే 5 ఏళ్లలో రైతాంగ పొలాల రహదారులు అక్కడ కూడా వేయాల, బ్రిడ్జెస్ కానీ, పవర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, హౌసెస్ కానీ ఒక్కటి కూడా వీళ్ళు చేయలేదు. అభివృద్ధి చేయకుండా అరాచకం చేశారు. ఈ అరాచకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చట్టపరమైన చర్యలు వీళ్ళ మీద తప్పవు. ఎందుకంటే బరి తగ్గించిన విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం బతుకుతా ఉంది కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నేను 3 పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కోరేది ఒకటి, మరలా మనందరం కూడా ఉమ్మడిగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా నేను మరలా
గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాను. అందరూ కూడా గురజాల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఓటరు కూడా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, గతంలో చేసిన సంక్షేమ కార్యక్రమాల దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలి. అభివృద్ధిని చేసుకుందాం, సంక్షేమానికి పాటుపడదాం, అరాచకానికి అడ్డుకట్ట వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం. సైకిల్ని గురజాల నుంచి అసెంబ్లీకి పంపించే బాధ్యతను కూడా అందరం కలిసికట్టుగా తీసుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.